మరి ఆ భగవంతుణ్ణి ఆశ్రయించి ఉన్నప్పుడు మీ కోరికలు నెరవేరుతున్నాయి అని అనుభవపూర్వకంగా తెలిసిన తర్వాత కూడా దీక్ష అయిపోగానే మామూలుగా మళ్ళీ అన్నీ చేయటం ఎందుకు? అసలు కొంతమంది చెప్తూ ఉంటారు, దీక్ష అయిపోయింది, జ్యోతి దర్శనం చేశారు, కిందికి వచ్చారు, మాల తీసేశారు, వెంటనే కనీసం ఆ కొండ ఆ ప్రాంతాల నుంచి బయటికి రాకుండానే, ఆ నీడ నుండి బయట పడకుండానే మద్యం సేవించడం, చేయకూడని పనులన్నీ చేయటం లాంటివి కనిపిస్తున్నాయి అని చాలామంది ఆరోపిస్తూ ఉంటారు. అంటే మనోనిగ్రహం కేవలం ఆ 40 రోజులు కావాలనేనా? కాదు కదా. మీరు జీవితాంతం కూడా బలహీనతలకి లోను కాకుండా, తప్పు అనేటువంటి పనిని చేయకుండా ఉన్నారనుకోండి, ఎప్పుడూ భగవద్ అనుగ్రహం మీకు ఉంటుంది కదా. అక్కర్లేదా? కేవలం ఒక పని జరిగితే, మీరు అనుకున్న పని జరిగితే సరిపోతుందా? ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం మళ్ళీ చేస్తారు. ఒక దీక్షకి ఉండేటువంటి అంతరార్థం ఏమిటి? నియమాలకి అర్థం ఏమిటి? ఎందుకు నియమాల్ని మనం పాటించాలి అంటే, మన మనసుని నిగ్రహించుకోవడం కోసం, మనని మనం సంస్కరించుకోవడం కోసం. కేవలం బాహ్యంగా నల్లబట్టలు కట్టుకొని, నేను అందరినీ విమర్శించట్లేదు, నేనైనా మీరైనా ఏ ఒక్కరైనా, అది ఎలాంటి దీక్ష అయినా మనని మనం సంస్కరించుకోవడం కోసం కేవలం బాహ్యంగా కనిపించేటువంటి నియమాల్ని మాత్రం పాటించడం మాత్రమే కాదు, మన మనోనిగ్రహాన్ని పెంచుకోవడం, మనని మనం సంస్కరించుకోవడం, భగవంతుణ్ణి ఆశ్రయించడం అనేటువంటివి ఇక్కడ ముఖ్యమైనటువంటివి. మరి అలాంటివి కేవలం ఒక 40 రోజులు, ఒక 10 రోజులు చేస్తే సరిపోతుందా? మీరు అనుకున్నటువంటి ఉద్యోగం రావచ్చేమో, పిల్లలు పుట్టచ్చేమో, లేదా మీరు అనుకున్నటువంటి పని కావచ్చేమో. ఆ ఒక్క పని అయితేనే సరిపోతుందా? ఆ తర్వాత కూడా మళ్ళీ సమస్యలు చాలా ఉంటాయి కదా. మరి ఎప్పటికీ మీకు భగవద్ అనుగ్రహం కావాలంటే ఏం చెయ్యాలి? దీక్షలోని అంతరార్థం ఏమిటి? అదేవిధంగా ఎందుకు ఉండరు అంటే, రోజు సన్నీళ్ళు స్నానం చేస్తామండి, రోజు నల్లబట్టలు కట్టుకుంటామండి, దీని అర్థం ఇక్కడ కాదు. నేను బాహ్యంగా చెప్పేటువంటివి చెప్పటం లేదు. మాలధారణ చేసినప్పుడు ఆ 40 రోజులు నల్లబట్టలు కట్టుకుంటారు, ఏకభుక్తం చేస్తారు. కానీ మానసిక పరివర్తన అనేటువంటిది, మనం సంస్కరించుకోవడం అనేటువంటిది, మనోనిగ్రహం అనేటువంటిది, అది ఎప్పుడూ చేయొచ్చు కదా. ఇది నేను విమర్శించడానికి చెప్పటం లేదు. నియమాలు పాటించటంలోని అంతరార్థం ఏమిటి? ఎందుకు మనం నియమాల్ని పాటిస్తూ ఉన్నాము? నియమాలు పాటించడం అంటే కేవలం ఏకభుక్తం చేయడం, మనోనిగ్రహంతో ఉండడం మాత్రమేనా? ఈ 40 రోజులు ఉంటే మాత్రమే సరిపోతుందా? ఎప్పుడూ భగవద్ అనుగ్రహం మనకి కావాలి. అడుగడుగునా ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి, అడుగడుగునా ఏవో ఒక గండాలు వస్తూనే ఉంటాయి, అడుగడుగునా ఇబ్బందులు పడుతూనే ఉంటాం. ఎప్పుడూ భగవంతుడి సహకారం మనకి కావాలి. భగవంతుని మనం ఆశ్రయించే ఉండాలి. కానీ భగవంతుడికి ఏం కావాలి? మనం పెట్టే దీపాలు, మనం కొట్టే టెంకాయలు ఆయనకి అక్కర్లేదు, మనం చేసే అభిషేకాలు ఆయనకి అక్కర్లేదు. అభిషేకాలు చేయటం మనని మనం సంస్కరించుకోవడం కోసం, మన దోషం పరిహారం కావడం కోసం మాత్రమే చేస్తాం. కానీ ఆయనకి మన నుంచి కావలసినటువంటిది నిష్కల్మషమైనటువంటి భక్తి, మన మనోనిగ్రహం, మనని మనం సంస్కరించుకొని ఆయన్ని ఆశ్రయించి శరణు వేడుకోవడం. అది ఎప్పటికీ కేవలం ఈ నియమాలు 40 రోజుల్లోనే కాకుండా, తదనంతరం కూడా బాహ్యంగా కనిపించేవి కాకుండా అంతరంగికంగా ఉండేటువంటి సంస్కరణలను చేసుకొని ఎవరు అయ్యప్ప స్వామిని సదా స్మరిస్తూ ఉంటారో, ఎప్పుడూ వారు ఆ ధర్మశాస్త్ర అనుగ్రహానికి పాత్రులవుతారనే విషయాన్ని తెలుసుకోవాలి. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.